హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బ్రహ్మానందం గారు నమస్కారం. హౌ ఆర్ యు ఫీలింగ్ దిస్ సండే? వావ్. మరి మన కమెడియన్స్ అందరూ ఈ రోజు ఎంత కామెడీ చేస్తారో చూసేద్దామా? లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? కడప బాంబు పేరు నవసందీప్ పిట్టల దొరలాగా గలగల కబుర్లు చెప్తాడంట. చూద్దామా? అద్భుతం, ఇది ఒక మహా అద్భుతం. స్వర్గలోక ధీరుడు, గాంధర్వలోక సూర్యుడు, తను పండించే కామెడీలో రత్న వజ్ర వైడూర్యం మరకతమని మాణిక్యాలను సైతం రాసులుగా కురిపించగల సమర్థుడు. కామెడీ అన్న పదాన్ని 10 భాషలలో అనువదించిన అర్థము కాని పరమార్థాన్ని పరకాయ ప్రవేశం చేసి ప్రతి పదార్థాన్ని వివరించగల పరమాత్ముడు. త్రిశంకలోక స్వర్గం లాంటి నవ్వుల ప్రపంచాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న మన బ్రహ్మానందం కామెడీ అను రాజ్యానికి ఒక రారాజు. ఆస్తులు పోయి అనుబంధాత్మీయత అనురాగాలు దూరమయ్యి అజ్ఞాతం అనే దుఃఖ సాగరంలో మునిగి తేలుతున్న ఎందరో సోదర సోదరీమణులను సైతం వినోదాల ఉద్యానవనంలో విహరింప చేయగల మన హాస్య బ్రహ్మ కన్యగంటి లక్ష్మీ నరసమ్మ పేగుని తెంచుకు పుట్టిన నవ్వుల బ్రహ్మ. 6 పదుల వయసు దాటిపోయినా 6 సంవత్సరాలు కూడా నిండని పసిబాలుడై పాలు తాగే పసిపిల్లల నుండి పాల పండ్లు వచ్చిన పంటు ముసలోల వరకు నోటిలోని లాలాజలం నదులై ప్రవహించాలని నవ్వుకునే అచ్చమైన తెలుగు పదాలు తోలిన స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన వినోదాన్ని అమృతంలా పంచిపెట్టిన మన బ్రహ్మయ్య తెలుగు దేశాన్ని సరదాల వరదల్లో ముంచెత్తడానికి మారువేషంలో వచ్చిన ఒక నవ్వుల నెలరాజు. ఇంకా చెప్పాలంటే అండపిండ చండ ప్రచండ అఖండ సమాన ప్రతిభావంతుడు, అంగరంగ శ్రీరంగ వీరంగ మహారంగ విజ్ఞాన పండితుడైన కళారంగ ప్రేమికుడు, విష్ణు ఈశ్వర బ్రహ్మాది దేవులకు సమేతుడై ప్రతిభ అన్న పదానికే నిలువెత్తు నిదర్శనమై సుదర్శన చక్రధరుడైన శ్రీకృష్ణుని అంశతో అల్లరి చేస్తూ ఎన్నో దశాబ్దాలుగా నవ్వుల రథాన్ని పువ్వుల వర్షంలో నడిపిస్తూ నేటికి అల్లుపెరగని ప్రయాణాన్ని కొనసాగిస్తున్న నిరంతర శ్రామికుడు మన బ్రహ్మానందుడు. దారి తప్పి భూలోకానికి దిగి వచ్చిన ఒక నవ్వుల నెలరాజు. ఇలాంటి నిస్వార్థ నిరాడంబర మహిమాన్వితమైన లోకనాయకుని తెలుగు సినీ చిత్ర పరిశ్రమ వడిలో జోలపాటలు పాడి లాలిపుచ్చిన మన కళామ తల్లి, ఈ కళాకారుని నవమాసాలు మోసి జన్మనిచ్చిన ఒక కన్న తల్లి. జయహో నవ్వుల పుష్పమా, సాహో బ్రహ్మానందమా, సాహో. మీకు నా గురించి తెలుసుకోవాలని ఉంటది. మీకు లేకపోయినా నా గురించి నేను చెప్పుకుంటాను. అన్న నా పేరు బుడంకాయల పుట్టయ్యన్న, మా నాన్న పేరు చిక్కినగలి చిన్నయ్యన్న, మా అమ్మ పేరు గుత్తంకాయల గురవమ్మను. ఇక నా గురించి చెప్పాలంటే నేను ఒక నల్లిని బల్లిని తోకదగిన పిల్లిని బాయిలో కప్పని నీటిలో తెప్పని కుళ్ళిపోయిన టెంకాయ చిప్పనన్నా. ఇది నా బయోడేటా. ఇక నా హాబీస్ అంటారా, మార్నింగ్ లేవగానే సరుపుతో స్నానం చేసి పినాయిల్తో పళ్ళు దొమ్మిన తర్వాత సిమెంట్తో చేసిన ఇడ్లీలు, పేడతో రుద్దిన పూరీలు, ఇసుకతో వండిన ఉప్మా తినడం అంటే నాకు చాలా ఇష్టం అన్న. ఆటోలో నేను లంచ్ చేయాలంటే కొండ జర్రి, తాటి జర్రి, పుట్ట జర్రి, నాటు జర్రి, పొట్టు జర్రి, నీటి జర్రి, మురికి జర్రి, గరిక జర్రి, ఇలా 1 కాదు 2 కాదు జాతికి జాతి రకానికి రకమైన జర్రిపోతులతో తయారైన బిర్యానీ తినడం అంటే నాకు చాలా ఇష్టం అన్న. ఇలా క్రిములు కీటకాలన్నీ తినే నా బతుక ఏమేమి నట్టమే యానాది స్వామిటే పోనట్టమయ్యిందే బొమ్మనాయిక, ఏమేమి నట్టమే యానాది స్వామిటే పోనట్టమయ్యిందే బొమ్మనాయిక, వానొచ్చనే వరదొచ్చనే నా కర్మ నాకెన్ని తిప్పలొచ్చనే. ఇదన్నా నా బతుకు. నవసందీప్, ఎక్సలెంట్ గా చేసావు. ఆ జ్ఞాపశక్తికి మాత్రం హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఈ రోజు నేను ఇక్కడ సంతోషించే విషయం ఏంటంటే మా అమ్మగారి పేరు ఇక్కడ గుర్తు చేసావు. అది లక్ష్మీ నరసింహ పేరు. గ్రేట్. అందువల్ల నాకు జన్మను ప్రసాదించిన మా అమ్మ లక్ష్మీ నరసమ్మ, మా నాన్న కన్నెగంటి నాగలింగాచారి గారు, వారి దయ వల్ల, వారు పెట్టిన భిక్ష వల్ల మీ ముందు కూర్చుని మీ అందరి ఆశీస్సులు తీసుకుని మీ అందరి యొక్క అభిమానాన్ని సంపాదించుకునే ఈ జన్మను ప్రసాదించిన తల్లిదండ్రులు గుర్తు చేసినందుకు చిన్నవాడివైనా నీకు నమస్కరిస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాట్స్ ఆఫ్. కోట్ నిన్నేసుకుంది, నువ్వే వేసుకున్నావు. దాని లోపల సెట్ వేసుకున్నాను. మీ ఇద్దరు కలిసి మమ్మల్ని వేసుకుంటున్నారు. వెళ్ళిపోయి పార్వతీపురం నుంచి చంద్రశేఖర్ గారు వస్తున్నారంట.
ఆయన జర్నీ బాధలని చెప్పుకుంటాడంట. ప్లీజ్ వెల్కమ్ హిమ్ ఆన్ స్టేజ్. గురువుగారు నమస్కారం. ముందుగా నా దరిద్రం గురించి మీకు చెప్పాలి. సారీ, నా బయోడేటా గురించి చెప్పాలి. రెండింటికి పెద్ద తేడా లేదండి. నేను పెద్ద సింగర్ని. కాకపోతే విన్న వాళ్ళందరూ కూడా బాత్రూంలో తప్ప బయట పాడితే బాధేస్తానంటున్నారు. టూ మచ్ పెయిన్స్. నేను పెద్ద డాన్సర్ని. కాకపోతే సవాలు ముందు మాత్రమే చేయమంటారండి. సో మచ్ డిసప్పాయింట్. తర్వాత ఆ రోజు ఇంటికి వచ్చాను. నైట్ బాగా నైట్ అయిపోయింది, ఇంటికి వచ్చాను. అప్పుడే నాకు మన గురువు గారి దయ వల్ల స్టాండప్ కామెడీ నుంచి ఫోన్ వచ్చింది. అప్పుడే బట్టలు కట్ట ఉతకని బట్టలని సర్దీసి మా అమ్మ చెప్పా, అమ్మా నేను హైదరాబాద్ వెళ్ళాలమ్మా అని చెప్పా. పొద్దున్న పడుకున్నాను. పొద్దున్న లేచి చూసేసరికి మా ఇంటి చుట్టూ జనాలు వాళ్ళ కొట్టడం వచ్చింది. వాళ్ళ చేతిలో పెద్ద పెద్ద బ్యాగులు. నాకు అర్థమైపోయారు, అమ్మా మా అమ్మ ముట్టించిందండి. మా అమ్మని కానీ గురుగారు మా అమ్మని కానీ గ్రహం బెల్ చూసుంటే ఫోన్ కండా ఈవిడే వేగంగా పనిచేద్దని చెప్పి ఫోన్ కనిపెట్టడం మానేస్తాడు. అంత తెలివైంది మా అమ్మ. బ్యాగులు ఉన్నాయి కదా, వాళ్ళు వచ్చి వాళ్ళ ఎక్స్ప్రెషన్ వాళ్ళు ఆడే మాటలు చూడండి. ఒకడు వచ్చాడు, వచ్చి బాబు ఈ శనగొండలు తీసుకెళ్ళి మా అబ్బాయికి ఇచ్చి, శనగొండలు. ఇంకోటి వచ్చాడు, ఈ జంతికలు తీసుకెళ్ళి మా అమ్మాయికి ఇచ్చి, జంతికలు ఇచ్చే మరీ దారుణం. ఒకడు వచ్చి అన్నాడండి, బాబు ఈ అండర్వేల్ తీసుకెళ్ళి పాప మా వాడికి అండర్వేల్ దొరకట్లేదట, కుట్టించుకుంటాడు. కుట్టించాను. అండర్వేర్లు బనీళ్ళు ఇచ్చిన ఆయన. అండర్వేర్లు బనీళ్ళు మొత్తానికి నా పోయే కాలం. కాకపోతే ఎవడైనా ఊరికి వెళ్ళేటప్పుడు ఆల్ ది బెస్ట్ చెప్తాడు, హ్యాపీ జర్నీ చెప్తాడు. అండర్వేర్లు శనగొండలు ఏమని పోయే కాలం. దిగితే అక్కడ అందరూ కొన్నాడు జాలిగా చూశారు. చిట్ ఫండ్లో దివాలా తీసేస్తారు బాధితులు, అలా చూశారు. ఒకడో సమాధానం చెప్పడా అడ్రస్ పట్టుకుని వెళ్ళా. పెద్ద మనిషికి అడిగా, అంటే చాలా పెద్ద మనిషి అయినా అడిగా. ఆయన చూసి చెప్తారు, బాయ్ తెలీదురా బాయ్, చదువు రాదు. నీకు వాడుపా పట్టుకోందిరా, అదేదో ముందు చెప్పచ్చు కదరా. ఇంతవరకు నవిలి గేదలా నవిలి నవిలి ఇప్పుడు చెప్తావా? అలా తిరిగి 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 మొత్తం చుట్టూ తిరిగి స్టూడియోకి వచ్చాను సార్. ఇక మీ దయ. బ్రహ్మానందం గారు వెరీ గుడ్, చాలా బాగుంది చంద్రశేఖర్, థ్యాంక్స్ సార్. చాలా బాగా చేసావు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. నెక్స్ట్ మన గ్రాండ్ ఆడిషన్ లో రాబోతున్న కంటెస్టెంట్ ఒక అమేజింగ్ టాపిక్ తీసుకున్నాడండి. నాకు ఇక్కడ ఉన్న టాపిక్స్ అన్నిటిలో నా ఫేవరెట్. ఈ మధ్య న్యూస్ కన్నా న్యూసెన్స్ ఎక్కువైపోయింది. యూట్యూబ్లో ప్రతి థంబ్నెయిల్ ఇక్కడ ఏం జరిగిందో చూస్తే షాక్ అవుతారు. ఇట్లాంటి థంబ్నెయిల్స్ గురించి మాట్లాడడానికి మన ముందుకు వస్తున్నాడు ఆర్జే శివ ఫ్రమ్ హైదరాబాద్. అమ్మాయిలకి ఇష్టం పువ్వు, అబ్బాయిలకి ఇష్టం లవ్వు. నా పేరు ఆర్జే శివ్. RX-100 మూవీకి వెళ్ళాను. ఆ పక్క సీటు ఖాళీగా ఉంది. తేజు లాంటి కత్తి లాంటి పిల్ల వస్తుంది వెయిట్ చేస్తుంటే ఓ అమ్మమ్మ వచ్చింది. వస్తూ వస్తూ కూల్ డ్రింక్ తెచ్చింది. కూల్ డ్రింక్ తాగుతుంది. ఆహా జుర్రేస్తుంది, కింద పడుతుంది. నాకు చిరాకు వచ్చింది. సరే ఇంటర్వ్యూ అయిపోయింది. సెకండ్ హాఫ్ లో కూడా అంతే. తీసుకుంది, జుర్రేస్తుంది, కింద పడుతుంది. నాకు మండిపోయి కిందకు వంగేసి ఆ బాటిల్ తీసుకొని గట్ట 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 తాగేసి కింద పెట్టి, వస్తే బామ్మ కూల్ డ్రింక్ తాగే పద్ధతి ఇది అని ఇలా మీస మెలేసి చూసా. ఆ బామ్మ, అది నాకు తెలుసురా, నేను కూల్ డ్రింక్ ఎప్పుడో తాగేశాను. నేను పాన్ వేసుకుని ఆ బాటిల్లో టుపక్ పని వస్తున్నాను, అదే నువ్వు తాగావు అంది. గూగుల్లో భయ్యా చీటింగ్ అని టైప్ చేస్తే ఫస్ట్ వస్తే యూట్యూబ్ థంబ్నెయిల్స్. వాళ్ళు చూపించే థంబ్నెయిల్ కి వీడియోకి అసలు సంబంధమే ఉండదు కదా. ఒక థంబ్నెయిల్ చెప్తాను, ఆ హీరోయిన్ ఏం చేస్తుందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. సో అంత షాకింగ్ ఏంటో ఓపెన్ చేస్తే ప్లగ్ లో వేలు పెడితే షాక్ ఎలా కొడుతుందో చూపిస్తున్నారు. ఇక లాభం లేదని ఫిల్మ్ న్యూస్ ఓపెన్ చేశాను. అందులో ఇంట్లో నాని నిజ స్వరూపం తెలిస్తే మీ గుండె ఆగిపోతుంది అని. అంత ఘోరంగా ఏముంది అని ఓపెన్ చేస్తే అందులో నాని లుంగి కట్టుకొని పైకి పెట్టుకొని అని గార్డెనింగ్ మొక్కలు నీళ్ళు పోస్తున్నాడు. అది వాడు చూపించే స్వరూపం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, పోస్టర్ చూసి సినిమాని, థంబ్నెయిల్ చూసి వీడియోని అస్సలు నమ్ము.
వెరీ గుడ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నిజంగా యూ టుక్ అ వెరీ వెరీ బ్రిలియంట్ టాపిక్. నిజంగా ఒక బుక్ కవర్ ని చూసి బుక్ ని జడ్జ్ చేయకూడదు అంటారు కదా, అలాగే యూట్యూబ్ థంబ్నెయిల్స్ చూసి క్లిక్ చేసి ఓపెన్ చేసి వాడికి లైక్లు ఇవ్వకండి అనవసరంగా. ఏమైనా సెన్సిబుల్ వీడియోస్ ఉంటే చూడండి, లేకపోతే చూడొద్దు. దిస్ ఇస్ అ మెసేజ్ ఫర్ యూ గైస్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పర్ఫార్మెన్స్ విత్ అ మెసేజ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మన గ్రాండ్ ఆడిషన్ లో రాబోతున్నారు హేమంత్ రావు ఫ్రమ్ పలాస. ఆయన ఎంసీఏ అంట. ఎంసీఏ అంటే మిడిల్ క్లాస్ అబ్బాయి అంట. చూద్దామా? మన మిడిల్ క్లాస్ ఫాదర్స్ కి కొడుకుల పైన చాలా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. జాబ్ లేకుండా ఇంట్లో ఉంటే మన ఫాదర్స్ మనల్ని ఎలా చూస్తారు తెలుసా? సెప్టిక్ ట్యాంక్ నిండిపోతే మనం ఎంత నీచంగా చూస్తాం, మన ఫాదర్స్ మనల్ని అంతకంటే నీచంగా చూస్తారు. అందరి ఇంట్లో పొద్దునే సుప్రభాతం మోగుతుందా? మా ఇంట్లో కూడా మోగుతుంది, కాకపోతే అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటారా? అది పాడేది స్వయాన మా నాన్నగారు. అర్థం కాలేదా? తిడతాడు భయ్యా, గలీజ్గా తిడతాడు. ఆ తిట్లను వింటుంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, ఆ తిట్లని నా కోసమే పుట్టాయేమో, ఆ తిట్లకి నేను బ్రాండ్ అంబాసిడర్నేమో, ఆ తిట్లకి అఫీషియల్ రైట్స్ నాకు తప్ప ఇంకెవరికి లేవేమో అనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ. ఎక్సలెంట్, బాగుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చిన్నప్పటి నుంచి మనకి స్కూల్ గురించి కాలేజ్ గురించి చాలా డ్రీమ్స్ ఉంటాయి. అసలు తన డ్రీమ్స్ తీరాయా లేదో చెప్పడానికి వస్తున్నాడు కామేష్ కార్తిక్ అలియాస్ కాకా ఫ్రమ్ హైదరాబాద్. నా పేరు కామేశ్వర్ కార్తిక్ అండి. తెలుగులో షార్ట్ గా కాకా అవుతుంది, ఇంగ్లీష్ లో కేకే అవుతుంది. పేరులో ఇన్ని కాలు ఉన్నాయి కాబట్టి ప్రతి దాంట్లోనూ కాలు పెడుతూ ఉంటాను. వేలు పెడితే తంతారు కాబట్టి. పుట్టిన ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉండాలండి. అబ్బాయిలు మీకు, అమ్మాయిలు మీకు, నాకు ఓ లక్ష్యం ఉంది, పెళ్లి చేసుకోవటం. మరీ స్పెసిఫిక్గా చెప్పాలంటే తేజస్వి లాంటి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవటం. అది నాకు తెలిసినప్పటి నుంచే మొదలవలేదండి, అమ్మ కడుపులో ఊపిరి పోసుకుంటున్నప్పటి నుంచే మొదలైంది. అప్పుడు నాకు 8వ నెల, మా అమ్మ కడుపులో నాకు 8వ నెల. అమ్మ కడుపులో ఉండి అభిమన్యుడు పద్మవ్యూహం గురించి తెలుసుకున్నట్టు నేను మా అమ్మ కడుపులో ఉండి ప్రేమమైకం గురించి తెలుసుకున్నాను. అలా ఈ ప్రేమనంతా పొందేయాలని చెప్పేసి వెంటనే బయటకు వచ్చేసాను. అలా బయటికి రాగానే నేను ఫస్ట్ చూసింది మా అమ్మని కాదు, మా నాన్నని కాదు, పరిమళ, నర్సు పరిమళ. పువ్వు పుట్టగానే పరిమళించినట్టు నేను పుట్టగానే నర్సు పరిమళ కనెక్ట్ అయిపోయాను. తన దుఃఖ చేతులతో నా చిట్టి చర్మంపై అలా నిమురుతూ ఉంటే ఆ స్పర్శ దానికి నేను పేరు పెట్టుకున్నానండి, ఎన్పిఎస్. ఎన్పిఎస్ అంటే నా పేరు సూర్య కాదండి, నర్సు పరిమళ స్పర్శ. స్కూల్లో అంటే ముదిరిపోయాడు అంటారని, ఇంటర్లో అంటే ఇన్ఫాచ్యుయేషన్ అంటారని, అదే డిగ్రీకి రాగానే వీడు ఎదిగాడ్రా, మారాడ్రా, మగాడ్రా అంటారని ఆ రోజు కోసం వెయిట్ చేశానండి. కాలేజ్లో జాయిన్ అయ్యాను. కానీ ఈ అమ్మాయిలు నన్ను ఏం చేశారో తెలుసా అండి? నటరత్న నందమూరి తారక రామారావు గారు, మెగాస్టార్ చిరంజీవి గారు పక్కన నుంచోబెట్టారండి. అంటే అంత గొప్ప అని చేశారని కాదండి, అన్నా 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 అని పిలుపులో అండి. అందమైన అమ్మాయి వచ్చి మిమ్మల్ని అన్నా అంటే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసా? అదిగో ఆ రెడ్ షర్ట్ అబ్బాయి బాగా తెలుసు అనుకుంటా. సరే, ఫేస్ లుక్ వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి ఫేస్బుక్ వాడదామని డిసైడ్ అయిపోయానండి. ఫేస్బుక్లో అకౌంట్ ఓపెన్ చేశాను. మీరు అందరూ వాడతారుగా ఫేస్బుక్ అకౌంట్. ఈ ఫేస్బుక్లో లైక్లు కామెంట్లు ఎలా ఉంటాయంటే ఒక ఒప్పందం అండి. ఆడాళ్ళు పేరంటాలకి వెళ్ళినప్పుడు చీరలు సార్లు మార్చుకునేటప్పుడు ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ, నువ్వు నాకు లైక్ కొట్టు నేను నీకు లైక్ కొడతాను, నువ్వు నాకు కామెంట్ పెడతానే నేను నీకు కామెంట్ పెడతాను. సో ఈ ఫేస్ లుక్ వర్కౌట్ అవ్వట్లేదు, ఫేస్బుక్ వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పేసి సరే మన బ్రహ్మానందం గారిని సలహా అడుగుదాం, నా పెళ్ళి ఏమైనా ఆయన చేస్తారేమో అని ఇలా వచ్చానండి. థ్యాంక్ యూ. కాకా, బాగా చేసావు. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. నీ కంటెంట్ బాగుంది, నువ్వు చెప్పే విధానం బాగుంది, నువ్వు తీసుకున్న కాన్సెప్ట్ కూడా బాగుంది. చాలా బాగా చేసావు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మన గ్రాండ్ ఆడిషన్స్ లో నెక్స్ట్ వచ్చేది అమలాపురం నుంచి మణికుమార్. మా మావి ఫోన్ చేశారు, నోకరాజు మావి, పెద్ద అమ్మాయి పెళ్ళి అంట, వారం రోజులు ముందు వచ్చామన్నాడు. వారం రోజులు ముందు వెళ్తే ఏం జరుగుతుంది తెలుసు కదా, మూటలు ముళ్ళు సర్దించేస్తారు, గుమ్మానికి తోరణాలు గడించేస్తారు. మరి అలాంటి పనులన్నీ చేయడానికి మనం తింగరోళ్ళం కాదు కదా. ఆ పెళ్లి రోజున వెళ్ళాను.
వెళ్ళడం ఒక్కడనే వెళ్ళడం ఎందుకని 90 వేసుకెళ్ళా. 90 వేస్తే ఒక్కళ్ళు ఇద్దరు అయిపోతారు కదా, తెలుసుగా మీ అందరికి. ఈ బ్యాచ్ తెలిసే ఉంటుంది. జనరల్గా పెళ్ళి ఏం చేస్తారు, అన్నం కోసం ఎదుక్కుంటారు, మన అమ్మాయిల కోసం ఎదుక్కుంటున్నాం. మా ఊర్లో స్పెషల్ అనమాట నోకరాజమాయ అంటే. వచ్చినట్టు ఉంటాడు ఆ హడావుడి. అల్లుడు నేను మొన్న చూసిన అల్లుడు నేను బియ్యంలోని ఎఫ్బి ఫేస్బుక్. అవును అల్లుడు, అది ఎందుకు అల్లుడు? ఫేస్బుక్ కంపెనీ మందే, ఫోటోలు పెట్టుకుందాం అని కొనే. కంపెనీ కొనేసా ఫోటోలు పెట్టుకోవడానికి? గొప్పడు అల్లుడు. అయితే మన పెద్ద అమ్మాయి పెళ్లి ఫోటోలు కూడా పెట్టేద్దామా? పెట్టేద్దాం, దాన్నే ఉంది. ఎంత ఇమ్మంటే అల్లుడు? ఎంతగానో ఇద్దరు మన దగ్గర కంపెనీ. చెప్పలుడు 2000 చాలులే. ఓ అమ్మ, ఫేస్బుక్ లో పెట్టడానికి 2000ఏనా? మా వాడు బ్యాంక్ ఆల్బమ్ లో పెట్టడానికి 10,000 అడిగాడు మా ఊరోడు. కానీ నాకు డౌట్ అండి, మా అత్తయ్య కనపట్లేదు ఎక్కడ. మాయ అత్త ఎక్కడ ఉంది మాయ అంటేని, అత్తయ్యరా బాగానే ఉండేదిరా, మొన్న సబ్బు తిన్నా కాడి నుంచి పాడైపోయింది. సబ్బు తినేటువంటి చిన్నపిల్లలాగా ఏమైంది? ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తేనే ఆరోగ్యం క్షీణించింది అన్నారా, అందుకే సబ్బు తినేసింది. అదేంటి ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది సబ్బు అన్నాడు. అదే కదా, అంత తెలివైన వాళ్ళు వీళ్ళిద్దరం. సార్ చాలా దూరం నుంచి వచ్చానండి. చాలా దూరం నుంచి వచ్చాడు, నవ్వాను. బాగుంది, థ్యాంక్ యూ సార్. బాగా చేశారు, వెరీ గుడ్. నెక్స్ట్ మన గ్రాండ్ ఆడిషన్ లో రాబోతున్నారు రమేష్ అలియాస్ డైపర్ బాబు ఫ్రమ్ హైదరాబాద్. ఫ్లెక్సీలు అంటే ఏంటో చెప్తాడంట, చూద్దాం. సార్ నా పేరు డైపర్ సార్. ఈ పేరు ఎలా వచ్చిందంటే సార్, ఇచ్చట ఆత్రంగా మూత్రం పోయిరాదని స్వచ్ఛ భారత్ వచ్చిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ రాశారు సార్. నాకు ఆత్రం ఎక్కువే మూత్రం ఎక్కువే సార్. అప్పటి నుంచి డైర్ లేని మనిషి డైపర్ లేసాను సార్. అప్పటి నుంచి అందరూ నన్ను డైపర్ బాబు డైపర్ బాబు. ఈ సిటీలో ఈ టెక్నాలజీ ఫ్లెక్సీలు గోల పడలేక సార్ పల్లెటూరు వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాను సార్. బస్సు కళ్ళు మూసుకొని దిగాను సార్. పచ్చని పొలాలు కనబడతాయి అనుకుని మెల్లిగా కళ్ళు తెరిచాను సార్. అన్నీ ఫ్లెక్సీలు పొలాలే. సరే ఎందుకులే అని చెప్పేసి అనుకున్నా. ఇంతలో మా బామ్మర్ది బాబా వెల్కమ్ టు విలేజ్ అన్నాడు సార్. ఊరమ్మ బడవు, ఒరే ఊపుకుంటూ వచ్చామని నా కోసం బండి తేలదని అడిగా. బాబా నువ్వేం బాధపడక బాబా, ఆన్లైన్లో బండి బుక్ చేశాను అన్నాడండి. మన ఊరికి క్యాబ్ ఫెసిలిటీ కూడా ఉందని అడిగానండి. ఒరే ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అలాంటి పొల్యూషన్ అయిన వస్తువులు మన ఊర్లోకి అలౌడ్ లేదన్నాడండి. మరి ఏం బుక్ చేసేవారంటే ఎద్దుల బండి అన్నాడండి. మన ఊర్లో 200 ఎద్దుల బండ్లు ఉన్నాయి. దానికి జట్కా అని ఒక యాప్ పెట్టాం బావా. సార్ ఇంక బండి వచ్చింది, ఎక్కి కూర్చున్నాను సార్. కూర్చోగానే బెల్ట్ ఎట్టుకో బావ అన్నాడండి. మనం ఒప్పుకుంటాం ఏంటి, నిన్న సిటీలో కొన్న 150 రూపాయలు సార్. వాడు సిల్లీగా ఒరే పనికి మాలనోడా నేను పెట్టుకోమంది సీటు బెల్ట్ రా అన్నాడండి. ఎద్దుల బండికి సీటు బెల్ట్ ఏంటి సార్ అని ఆశ్చర్యపోతా ఉండగా, ఒరే దీనికే ఇలాగ అయిపోతే ఎలాగరా, ఎద్దుకి హెల్మెట్ కూడా పెట్టని చూడరా అన్నాడండి. ఒరే చూడరా నీకోసం మీ అమ్మ 3 రోజుల నుంచి ఎలా ఎదురు చూస్తుంది అన్నాడు సార్. ఇటు చూశాను కనబడలే, ఇంక తట్టుకోలేక ఒరే నాకు కనబడి మా అమ్మ నీకు ఎక్కడ కనబడుతుందిరా అన్నాను. రే కళ్ళు మూసుకుపోయా, ఆ పైన చూడు ఫ్లెక్సీలో వెల్కమ్ టు మై సన్ అని బోర్డు పెట్టిందంట. నాకు అర్థం కాదు ఏంటంటే నిన్నటిదాకా మా అమ్మకి నాకు పేగ బంధం అనుకోండి సార్, ఫ్లెక్సీ బంధం కూడా ఉందని తెలియదు సార్. ఒరే మన ఊర్లో స్వాతి అని ఒక అమ్మాయి ఉంది కదా, ఇందులో మా బావ మళ్ళీ ఫోన్ తీశాడు సార్. ఒరే కొంప తీసి ఫోన్ చేసి రమ్మంటావు ఏంటంటే చెప్పుతో కొట్టేది బావ అన్నాడండి. మరి ఏం చేస్తున్నావు అంటే ఏం లేదురా మన ఊర్లో జిగేల్ అని ఒక యాప్ డౌన్లోడ్ చేసామన్నాడండి. అంటే మా సిటీలో తుపాకీ అని ఒక యాప్ వాడుతుంది, ఇంచుమించు అలాంటిదే అన్నాను సార్. ఒరే బావా అది ఓల్డ్ వర్షన్ ఇది న్యూ వర్షన్ అన్నాడు సార్. ఒరే ఇవన్నీ మనకు వద్దని చెప్పేసి సైలెంట్గా ఉన్నాను సార్. ఇంతలో తేజస్విని సార్, ఆవిడ బిగ్ బాస్లో మంచి పేరు వచ్చింది కదా, వెళ్ళి సినిమాలు యాంకరింగ్ చేసుకోవచ్చు కదా.
ఊరొచ్చి బిజినెస్ చేస్తుందంట. ఏం బిజినెస్ తెలుసా సార్? ఆన్లైన్లో మహా అయితే ఏం అమ్ముతారు సార్? బస్సులు, లారీలు, లేకపోతే తినడానికి అయితే ఒక పిజ్జా బర్గర్ అమ్ముతారు సార్. ఈవిడేంటి సార్ పిడకలు అమ్ముతానంటుంది. నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నాను సార్ పిడకలు అమ్మి. అప్పుడు నాకు ఒకటి అనిపించింది సార్, నాది ఒకటి బయటికి తీసి ఫోన్ సార్, నా సెల్ఫీ నేనే తీసుకొని "ఫు, నీ బతుకు చెడా" అని తిట్టి సార్ పంచిప్పేసి పట్నం పోయాను సార్. మా డైపర్ బాబు పర్ఫార్మెన్స్ మీకు ఎలా నచ్చింది? నువ్వు మరీ డైపర్ తీసి చూపించక్కర్లా. లేదు సార్. బాగుంది, వెరీ గుడ్, చాలా బాగా చేస్తావు. మన గ్రాండ్ ఆడిషన్ లో నెక్స్ట్ రాబోతున్నారు అనంతపూర్ నుంచి. ట్రైన్ లో ఎలా బ్యాలెన్స్ చేయాలో నేర్పించే కాళీ. ప్లీజ్ వెల్కమ్ హిమ్. రైల్వే స్టేషన్కి వచ్చేసా సార్. క్యూలో నిలబడగానే వెంటనే టికెట్ తీసుకునే టైంలో దూరం నుంచి ఒక 6 మంది పిల్లలతో భార్యాభర్త నిలబడ్డారండి. కష్టపడే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. వెళ్ళా, దగ్గరికి వెళ్ళి పిల్లల పేర్లు అడిగాను. మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. మరి సండే ఏం పాపం చేసిందండి అన్న. ఆ రోజు నా భార్యకి నాకు లీవ్ అండి అన్నాడు. ఒరే, సంసారం అంటే ఉద్యోగంలో అప్పుడప్పుడు చేయాలరా, ఇదేదో ఉద్యమం చేసినట్టు రోజు చేసినావు కదరా నువ్వు. కర్లీ సార్, వెరీ గుడ్, చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ సార్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. నేను ఈరోజు ఈ గ్రాండ్ ఆడిషన్ లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అబ్బాయిలు పుట్టాక అమ్మాయిలను కలపడతారు, పెద్దయ్యాక అమ్మాయిలను కలపడతారు, ఇక్కడికి వచ్చి అమ్మాయిలను కలపడుతున్నారు, మళ్ళీ జోకులు కూడా అమ్మాయిల మీద వేస్తారు. సో ఇలాంటి జోక్స్ ఇంకా కంటిన్యూ చేయడానికి ఇప్పుడు రాబోతున్నారు శరత్ చంద్ర ఫ్రమ్ హైదరాబాద్. ప్లీజ్ వెల్కమ్ హిమ్. గురువు గారికి నమస్కారం. ఇది స్టాండప్ కామెడీ యార్, కూర్చొని కూడా చెప్పాలి కొట్టచ్చు. అయితే బేసిక్గా ఈ షో అద్భుతంగా హిట్ అవుద్ది. యేసు గారు మొన్న అద్భుతంగా మీ పేపర్లో అద్భుతంగా హిట్ అవుతుంది. దానికి కారణం ఏంటనుకున్నారు? బ్రహ్మానందం గారు సూపర్, ఇక అది అద్భుతం. దానికంటే కూడా సెట్ అండి, సెట్ వాస్తు బాగా నేను నమ్ముతా. ఈస్ట్ బేస్ లో వెలుగు ఉండాలంటారు, సూర్యుడు. ఇంతకన్నా వెలుగే ఉందండి. బ్రహ్మానందం గారు సెట్ చేశారు. సక్సెస్ సక్సెస్ సక్సెస్, అద్భుతం అద్భుతం. ఓకే, అలాగే ముఖ్యమైన దోషం వాస్తులో ఈశాన్యంలో బరువు ఉండద్దు. ఏంటది? ఈశాన్యంలో బరువు ఉండద్దు. ఆ బరువుని తీసుకొని లెఫ్ట్ సైడ్ లో పెట్టారు. మీరు బరువు ఏంటండి? కరువుతో కొట్టుకోపోతున్న నాలాంటి యూత్కి ఎరువు. అలాగే బ్రహ్మానందం గారు, బేసిక్గా నేను ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ లేకుండా బయటికి రాను సార్. ఎందుకంటే వాళ్ళు అద్భుతమైన ఈ ఆర్కెస్ట్రా కన్నా గొప్ప ఆర్కెస్ట్రా. వాళ్ళు ఏంటంటే, అరే మా అమ్మ ఏ చిచ్చా నువ్వు తోపురా చూడు అయిపోతుంది పని. నిజమే నిజమే, ఇది అద్భుతం. సో ఇక్కడికి వచ్చినాక నా ఫ్రెండ్స్ నేను లోడ్ తీర్చారు, ఎందుకంటే వీళ్ళ ఆర్ఆర్ బాగుంది. ఇక్కడ ఏ కమర్ చిచ్చా అదిరి కొడుతున్నారు. అయితే సార్ మీకు కూడా తెలుసు, ఈ ఆర్ఆర్ అంటే ఆర్కెస్ట్రా భజన అని ఇప్పటిది కాదండి. ఆంజనేయ స్వామి కొండెత్తారంటే ఆయనకు అంత కెపాసిటీ ఉందానా? అది కింద 4 ఏం చేశారు చేశారు కాబట్టి కొండెత్తారు. అలాగే మొన్న బల్లాల దేవుడు చచ్చిపోయాడు బాహుబలి దృష్టిలో. అంటే ఎలా? పిజ్జాల దేవుడు నా కొడుకు అన్నాడు. అది కూడా ఆర్కెస్ట్రా ఆర్ఆర్ఏ. అసలు ఇంతెందుకు, నువ్వు పోయాక నేను 4 మొయ్యాలంటాడు. అది ఎవరికి తెలుసు? ఆడు చూస్తాడా లేచి? నేనేమంటా అంటే, నువ్వు బతుకుండే 4 నేను మొయ్యాలి. ఎలా? ఎన్ని ఆ చేతులతో ఎన్ని కొట్టావే నువ్వు? ఏమేమి కొట్టావు? అబ్బా రైట్. అయితే ఇంకొంతమంది అమ్మాయిలు పెళ్ళికి ముందు సన్నగా ఉంటారు, పెళ్ళి అయితే లాగుంటారు. అబ్బా ఇంక గట్టిగా కొట్టిన. అబ్బా మీ వైఫ్ మరి పెళ్ళికి ముందు ఎందుకు సన్నగా ఉంటారు
అంటే పెళ్లికి ముందు అటాక్ చేస్తారు, పెళ్లి అయితే అటాక్ చేస్తారు, అందుకే లావు. అండ్ ఇప్పుడు ఇవిడు ఉందిగా ఈ మధ్యలో గ్యాప్లో చూసారా, అరే ఒకసారి నా హేట్ వేస్తారా, ఇక చూడు ఇగో నా కళ్ళు ఎత్తురా, నాకు స్టేటింగ్ కావాలరా, అబ్బా నాకు స్టేట్ ఎత్తురా, నాకు కళ్ళు రావాలరా. నాకు అంటే ఆడవాళ్ళకి అమ్మాయిలకి కళ్ళి ఉంటే స్టేటింగ్ కావాలి, స్టేటింగ్ ఉంటే కళ్ళు కావాలి, మా మగవాళ్ళకు హెయిర్ ఉంటే చాలు. బొచ్చులో బాధలు అంటే ఇవే. బ్రహ్మానందం గారు వెరీ గుడ్ శరత్ చంద్ర, Thank you, చాలా thank you. బాగుంది, చాలా బాగా చేసావు, బాగా నవ్వు వచ్చింది, బ్రహ్మాండంగా చేసావు. మధ్య మధ్యలో కొంచెం ఇప్పుడు లీగల్ కదా. చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ సార్, Good. థ్యాంక్ యూ సో Wish you all the best. నెక్స్ట్ మన గ్రాండ్ ఆడిషన్ లో రాబోతున్నారు కామెడీ చేయడానికి ఒక కాట్రాజ్. ఆయన పేరు డి రవి. హీస్ ఫ్రమ్ విజయవాడ. పాములుడంట. చూద్దామా కాటేస్తాడేమో. మై నేమ్ ఇస్ రాజు, దిస్ ఇస్ కాట్ రాజు. ఈ రెండు రాష్ట్రాల్లో ఎక్కడ పాములు పడ్డా నాకే ఫోన్ చేస్తారు. ఎందుకో తెలుసా? మిమ్మల్ని చూస్తే పాములు పైకి వస్తాయి, నన్ను చూస్తే పాములు పైకే పోతాయి. పోలే అదిరు పోలే. బ్రహ్మానందంగా నాకు ఫోన్ చేశారు, మా ఇంట్లో పాము పడిందని చెప్పారు, మీరు కంగారు పడకండి సార్ అని చెప్పా. మరి ఏం చేయమంటామని అడిగారు. దానికి నేను ఒకటే చెప్పా, ఏం పర్లేదు సార్, దానికి వినబడేటట్టు నా పేరు 10 సార్లు తలసండి, దానికి అదే కాటేసుకొని వచ్చిద్దని చెప్పా. పోలే పైకి పోలే, అదే మన స్టైల్. అంజీ దేవత కేతనాగు సినిమాలలో ఆడిస్తున్న పావులని ఎవరై అనుకుంటున్నావు? నాయే. ఇంకా చెప్పాలంటే అనకొండ సినిమాలో పెద్ద అనకొండకి కెమెరా ముందు ట్రైనింగ్ ఇచ్చింది ఎవరో తెలుసా? నువ్వే. జేమ్స్ పాల్స్ అనుకుంటున్నారా? నేనే. దిస్ ఇస్ కాట్రాజ్. సార్ ఎలా ఉంది సార్ మన స్నేక్ రాజ్ పర్ఫార్మెన్స్? వెరీ గుడ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లైఫ్ లో మనందరికీ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, కానీ అదే ఫ్రస్ట్రేషన్ పక్కన అడుగుంటే అది కామెడీ అయిపోతుంది. సో పెళ్ళ మీద ఫ్రస్ట్రేషన్ చూపించడానికి వస్తున్నారు నరేష్ ఫ్రమ్ గూడూరు. ఒరే రమేష్, ఏందిరా పొద్దు పొద్దు నీటి వచ్చినావో? పనేమి లేదా నీకు? బావా నీకోసం వచ్చా బావా. నా కోసం ఏం పనిరా నీకు? నీకేంటి బావా, ఎలాగోలా చేసి పెళ్లి చేసి నాకు ఇంటోడు అయిపోయినావు. అవునా నిజమే, మేడి పండు చూడు మేలిమై ఉండని ఒక కవి ఎప్పుడో చెప్పాడు. ఒరే రమేషా, ఒకప్పుడు బీర్ తాగితే ఎక్కేదిరా, ఇప్పుడు ఇది అనవసరంగా నా మీద ఎక్కేస్తుంది. పువ్వుల్లో పెట్టి చూస్తున్నావు ఎన్నో కలలు కన్నా, కానీ నా మెడలో పూలదండ ఉన్న ఫోటోలు కల్లాకి వస్తున్నాయిరా. పెళ్ళనేది జీన్స్ ప్యాంట్ లాంటిదిరా, తొడుక్కోవడానికి బాగానే ఉంటుంది, ఉతుక్కోవడానికే బాధగా ఉంటుంది. నరేష్ బాగుందయ్యా. థ్యాంక్ యూ సార్. కళ్ళల్లో ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. చూడటానికి కొంచెం అపరిచితుల్లో ఉన్నావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మన గ్రాండ్ ఆడిషన్ లో రాబోతున్నారు శ్రీకాంత్ ఫ్రమ్ హైదరాబాద్. కామెడీగా న్యూస్ చదువుతాడంట. చూద్దామా? అయితే నాకు చిన్న రోగం ఉందండి. అదేంటంటారా? నవ్వడం. అనవసరంగా నవ్వడం వల్ల ఎన్ని ఇరకాలు ఉంటాయో నాకే తెలుసు. ఎందుకంటే మీరు అప్పుడప్పుడు చూస్తుంటారు పార్కుల్లో ముసలోళ్ళు, రోగాలు వచ్చిన వాళ్ళు, ఇబ్బందిగా ఉన్న వాళ్ళు అందరూ పార్కుల్లో ఏది కంటెంట్ లేకుండా నవ్వుతుంటారు. ఆ లాఫ్టర్ క్లబ్ ఓనర్ని నేను. ఇట్లా ఏది లేకుండా నవ్వుతూ ఉండే నేను పాపం ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్ళానండి ఉద్యోగానికి. అది కూడా ఒక ఉప్మా ఛానల్లో, ఉప్మా న్యూస్ ఛానల్లో 9 గంటల న్యూస్ రీడర్గా నాకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు. కానీ ఒక్క రోజులోనే పీకేశారండి. ఎందుకు అనుకుంటున్నారా? నవ్వేవరికైనా అదృష్టం అనుకుంటారు, కానీ నా పట్ల మాత్రం అది శాపంగా మారింది. అయితే నేను 9 o'clockకి న్యూస్ చదువుతున్నప్పుడు
నాకు ఒక అద్భుతమైన హెడ్లైన్స్ ఇచ్చారండి. ఆ హెడ్లైన్స్లోకి వెళ్దాం. బ్రహ్మం గారు చెప్పినట్టు పంది కడుపులో మనిషి పుట్టాడు. ఇది ఎక్కడైనా జరుగుతుందా చెప్పండి? ఎక్కడన్నా? వీడెవడో సరోగసి బేబీకి పైసలు ఖర్చు పెట్టలేక పాపం పంది కడుపు వాడుకున్నాడు. అయితే ఇంకో హెడ్లైన్స్ చూద్దామండి. హీరోయిన్తో రాసలీలలు చేస్తూ దొరికిపోయిన దొంగ బాబా. విషయం ఏంటంటే అయినా కూడా జనాలు పాపం ఎక్కడ కూడా తగ్గట్లేదండి. అంతా క్యూ కట్టి ఆయన దగ్గరికి పోతున్నారు. ఎందుకు పోతున్నారు? రాగిని, డాకిని, శంకిని వీరి హత్య కేసులో దొరికిన ప్రధాన నిందితుడు. వాళ్ళు ఎప్పుడు చచ్చారు? ఎప్పుడు దొరికాడు? అయితే ఈ న్యూస్ చదివేలోపే నన్ను ఎల్లగొట్టినారండి. ఇక ఉద్యోగం మానేసి నా నవ్వు కనెక్ట్ అయ్యే లాఫ్టర్ క్లబ్కి వచ్చానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎలా ఉండింది సార్ పర్ఫార్మెన్స్? ఎక్సలెంట్, బాగుంది. థ్యాంక్ యూ సార్. మన గ్రాండ్ ఆడిషన్ లో రాబోతున్నారు రఘు ఫ్రమ్ గజపతి నగరం. ఓలే ఓలోలు గుంట మనం అట్టులు వండుకుందామమ్మ రాయేనా ఎంట. ఓలే ఓలోలు గుంట మనం అట్టులు వండుకుందామమ్మ రాయేనా ఎంట. ఓలే ఓలోలు గుంట. మరి నాకు మొన్ననే కొత్తగా పెళ్ళి అయిందన్న. కొన్ని రోజులకే అమావాస్య పండుగ వచ్చింది. మా ఆవిడ వంట పూర్తి చేసుకొని అట్లు తెస్తుంది. ఏ విధంగా? ఈ చేత్తో 3 అట్లు, ఈ చేత్తో 2 అట్లు. ఎప్పుడైతే ఈ విధంగా తెచ్చిందో వచ్చి రాగానే నాకు 2 అట్లు ఎత్తుంది, అది 3 అట్లు తీసుకుంటుంది. అంతేటది ఇంటికి నేను యజమాని, నాకు 3 అట్లు ఉండాలి కదా, నాకు 2 అట్లు ఎత్తన వేటానన్న. వచ్చి అలాగేం లేదు. మరి ఎప్పుడైతే మా ఆవిడకి నాకు ఎక్కడ ఈ విధంగా మరి వాదన జరిగిందో, మరి ఈ సమస్య పరిష్కారం ఏంటని మీలో ఎవరు కోటీశ్వర ప్రోగ్రాం లాగా ఫోనే ఫ్రెండ్ ఆప్షన్ ఎంచుకున్నాం. సార్ ఏడు సార్ మా ఆవిడకి నాకు ఈ అట్లు కోసం మంచి ఆర్గ్యుమెంట్ వచ్చిందని అన్నాను. ఎప్పుడైతే ఈ విధంగా అన్నానో, రఘు ఇంకేం లేదురా, వెరీ సింపుల్. మీ ఆవిడ నీవు ఇంట్లోకి వెళ్ళి ఎవరైతే కదలకుండా మెదలకుండా పడుకొని ఉంటారో వాళ్ళకు 3 అట్లు అన్నారు. పొరపాటును ఎవరైతే కదులుతారో వాళ్ళకి 2 అట్లే అన్నారు. ఎప్పుడైతే ఈ విధంగా అన్నారో ఇదేదో బాగుందని మా ఆవిడ నేను ఇంట్లోకి వెళ్ళాం. కదలకుండా మెదలకుండా ఇలా మంచం మీద పడుకొని ఉన్నాం. ఎప్పుడైతే ఈ విధంగా మంచం మీద పడుకొని ఉన్నామో ఆ మంచానికి నల్లులు ఎక్కువ, అవి కొట్టడం ప్రారంభించాయి. నేను కదులుదాం అనుకున్నాం, కానీ అట్టుపోద్ది, నేను అసలు కదలలేదు. కొన్ని మా ఆవిడైనా పొరపాటు కదులుతుందేమో నేను చూశాను, అది అసలు కదలడం లేదు, అట్టుపోద్ది కదా, నాకు లాభం లేదని ఇలా తెల్లవారు ఇలా పడుకొని ఉండిపోనాం. ఇదే నా కొడుకు వెళ్ళాడు, నా కోటలు వెళ్ళాడు, ఇంకా రాలేదని తెల్లవారుజాము మా నాన్న వచ్చాడు. కొన్ని మా నాన్న వచ్చి రాగా నన్ను చూడాలి కదా, మా ఆవిడని చూస్తాను ఇలాగా. ఒరే నాన్న ఏట్రా చూస్తాడా అందమనుకున్నాం, కానీ అట్టుపోద్ది, నేను అసలు లేదు, మరి లాభం లేదని. కొన్ని మా ఆవిడైనా మా మామేట ఇలా చూస్తున్నాను అనాలి కదా, కానీ అది అసలు అన్నం లేదు, ఎందుకంటే అట్టుపోదు కదా. ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో మా నాన్న పరిగెట్టి వెళ్ళి డాక్టర్ అనుకుని పశువుల డాక్టర్ని తీసుకొచ్చాడు. ఆ డాక్టర్ ఏం చేస్తాడో మా ఆవిడని పశువుని లేపినట్లు లేపుతాడు ఇలాగా. అదే డాక్టర్ అలా లేపుతాడు నన్ను అందమనుకున్నాను, కానీ అట్టుపోద్ది, నేను అసలు లేదు. ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో అమ్మ నాయన మరి ఈవిడ పోయిందని చెప్పి బయటికి తీసిమన్నాడు మా ఆవిడని. నాకు మరి పేన ఉన్నదనుకోండి ఏమో, నా దగ్గరికి వచ్చి ఈ ఇంజక్షన్ తీసి ఇలా కసకలు పొడిచాడు. అమ్మ చచ్చిపోయినాను అందం అనుకోండి, కానీ అట్టుపోద్ది, నేను అసలు అనలేదు. ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో మరి ఈడు కూడా పోయాడో, మరి ఈయన కూడా బయటికి తీసిండని అన్నాడు మా నాన్న. మరి ఇద్దరు భార్య భర్తలు మరి ఒకే కట్ని ఏర్పాటు చేసి శ్మశానానికి మోసుకొని వెళ్ళిపోండ్రు. ఎప్పుడైతే ఈ విధంగా మోసుకొని వెళ్ళారో మరి ఇద్దరికి వేరువేరుగా 2 చిత్తులను ఏర్పాటు చేశారు. మరి ఇద్దరికి చుట్టూ పెట్రోలును కిరోసిన్ పోస్తారు. మా నాన్న ఏం చేశాడో వచ్చి రాగానే నాకు ఇలా గగ్గెడ్డని చూశాడు. మా నాయన అట్టు పోయింది అనుకున్నాను. అందులో అన్నాడు, ఏంటి వాళ్ళకంటావు, ముందుగా కొడుకు కెట్టకూడదు, కోడలు అవుతుంది, ముందు కోడలు కెట్టమన్నాడా. అమ్మ నాయన అట్టు గెలిచాను అనుకున్నాను. ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో వాళ్ళు మాటలేని మా నాన్న వెళ్ళి మా ఆవిడకి వెళ్ళి గెట్టాడు అక్కే. మా ఆవిడ టక్కలు లేచింది, 2 అన్నది. అప్పుడు నేనేం చేశాను, నేను టక్కలు లేచి నాకు 3 అన్నాను. అమ్మ నాయన మనం మోసుకొచ్చిన 4గురమే, రగాలు నాన్న మొత్తం 5గురు, వీళ్ళు దెయ్యాలు అయిపోయినట్టున్నారు, ఎట్లా అంటారు, 3 అంటారని పటాపోతులు లాగించారు. మరి అందువల్ల దయచేసి ఏదైనా పనికి పట్టుదల ఉండాలి, కానీ తినడానికి పంతం వద్దు. ఓకే, థ్యాంక్ యూ.
బ్రహ్మానందం గారు. వాడికి 2 ఎట్లయి. వెరీ గుడ్, బాగుంది ఆయన ఎట్ల జోకు. థ్యాంక్స్ సార్. ఫ్యాంటాస్టిక్, రైట్. మంగళహారతి పాడడానికి శివశ్రీ గారు వస్తున్నారు విజయవాడ నుంచి. అందరికీ నా మంగళహారతి. ప్రత్యేకంగా మన బ్రహ్మానందం గారికి మరీ మంగళహారతి. మనిషి మూఢనమ్మకాలను మాత్రం పట్టుకుని వదలట్లేదు బ్రహ్మానందం గారు. వీరందరూ కూడా గమనించాలి నా మంగళహారతి. ఈ మూఢనమ్మకాలు అనేటటువంటివి ఎంత స్ట్రాంగ్ బేస్మెంట్ తో పాతుకుపోయాయి అంటే ఎంత ట్రై చేసినా కూడా దాన్ని మాత్రం పడగొట్టడం ఎవరి ధర్మం కావటం లేదు. ఇది గమనించాలి మంగళహారతి. న్యూరాలజీ వాళ్ళు అంటారు పేరులో ఒక్క అక్షరం మారిస్తే చాలు మీ జీవితం మారిపోతుంది అని. మారాల్సింది ఏమిటి? మన మైండ్ సెట్. అంతేగాని పేరు మార్చుకుంటే ఏమవుతుందండి? ఏమీ అవుతున్నా మంగళహారతి. మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి అయ్యా. మీరు ఎక్కడైనా ట్రాఫిక్ లో రెడ్ లైట్ వెలిగిందండి, మనకి ఎంత ఆత్రం, ఎవ్వడు ఆగడు, ఏదో ఒక దారి చూసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ పిల్లి ఎదురైతే మాత్రం ఠక్ అని ఆగిపోతారు. ఇదెక్కడ మంగళహారతి అండి? కొబ్బరికాయ దేవుడి దగ్గర ఎందుకు కొడతామండి? మనలో ఉండేటటువంటి తింగరతనాన్నంతా కూడా నాయన నీ సమక్షంలో నేను ఈ విధంగా పగలగొట్టేస్తున్నాను అని మనం కొబ్బరికాయ కొడతాం. ఇప్పుడు ఏం చేస్తున్నారు? కొబ్బరి చట్నీ చేసుకోవాలన్నా, కొబ్బరి లడ్డు చేసుకోవాలన్నా ఏదో ఓ పనిగా దేవుడికి ఒక కొబ్బరికాయ కొట్టేస్తే సరిపోతుందని కొడుతున్నారు. ఇదెక్కడ మంగళహారతి అండి? మీరందరూ గమనించాలి. ఇల్లు కట్టేటప్పుడు వాస్తు చూడాలటండి. మరి వైన్ షాపులకి ఏం వాస్తుందండి అంత గిరాకీ? మీరందరూ కూడా గమనించాలి నా మంగళహారతి. చాతబడు, బాణామతి, వీటిల్లో ఏం చేస్తారట? హైమ్ క్రీమ్ రూమ్ అనుకుంటూ ఒక బొమ్మని కస 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 పొడి చేస్తే అవతల వాడు చచ్చిపోతాడా? ఏమిటండి ఇది? మీరందరూ గమనించాలి నా మంగళహారతి. అదే కనుక నిజమైతే ఈ మిలిటరీ వాళ్ళు ఎందుకు, వాళ్ళకి మార్చ్ పాస్ట్ ఎందుకు, అండ్ చక్కగా అందరినీ కూర్చోబెట్టి ఇవన్నీ నేర్పించేసేస్తే, ఈ ట్రైనింగ్ ఇచ్చేసేస్తే చేతపడులు చేయడం, ఒక చోట కూర్చుని చక్కగాను దేశద్రోహులందరినీ చంపేయచ్చు. ఏమంటారు బ్రహ్మానందం గారు? మరి మనందరిళ్ళల్లో ఉంటాయండో టీవీ సెట్, సోఫా సెట్, డిన్నర్ సెట్, అన్ని సెట్లు ఉంటాయి నా మంగళహారతి. కానీ ఉండాల్సింది ఏమిటంట? మంచి మైండ్ సెట్. ఇది గమనించుకోవాలి మనందరం కూడాను. ఆఖరిగా మీరందరికీ కూడా మరి మన బ్రహ్మానందం గారికి కూడా నా ప్రత్యేకమైన మంగళహారతులు. మీ మంగళహారతి అమేజింగ్ మ్యామ్. బ్రహ్మానందం గారు చాలా 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 బాగా చేశారు. కాకపోతే మంగళహారతి చివరిలో ఇస్తారు, మీరు ముందే ఇచ్చారు. అదే ఆవిడ హాస్యానికి ఉన్న ఏజ్ చాలా చిన్నది. షీఈస్ ఎ యంగ్ ఏజ్డ్ హ్యూమరస్ గర్ల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూసారు కదా, మన గ్రాండ్ ఆడిషన్ కి విచ్చేసిన అందరు కమెడియన్స్ లోంచి తెలుగు నవ్వుల ప్రపంచానికి పరిచయం కాబోతున్న 14 కామెడీ ఛాలెంజెస్ ఎవరో చెప్పడానికి వస్తున్నారు. బ్రహ్మానందం గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. మీ అందరి కోఆపరేషన్ వల్ల ఇవాళ ఈ గ్రాండ్ ఆడిషన్స్ చాలా సక్సెస్ఫుల్గా జరిగినాయి. అందరూ కంటెస్టెంట్స్ చాలా బాగా చేశారు. ఇప్పుడు మాకు పెద్ద పరీక్ష ఏంటంటే వీళ్ళలో కొంతమందిని సెలెక్ట్ చేయాలి. ఈ సెలెక్ట్ చేసే వాళ్ళ గురించే, ఎందుకంటే నన్ను ఒక్కడనే సెలెక్ట్ చేయమన్నారు. నేను తక్కువండి, నేను ఒక్కడనే కాదు, మిగతా అందరం కలిసి కూర్చొని సెలెక్ట్ చేద్దాం. అందులో కొంచెం బాధపడే వాళ్ళు ఉంటారు కదా, సెలెక్ట్ కాని వాళ్ళు తిట్టుకుంటారు. ఆ తిట్లు నాకు ఒక్కడికి ఎందుకు, అందరికీ వస్తాయి కదా అని. రియల్ గా మన షో నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అప్పటి వరకు వెయిట్ చేసి చూద్దాం. అండ్ బై బై గైస్.